హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బా! ఎన్ని డేస్ అయిందో మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేసి. సో మేము మళ్ళీ వెకేషన్కి వెళ్తున్నాం. హైదరాబాద్ సమ్మర్ వచ్చేసింది. సో లాస్ట్ సమ్మర్ వెళ్ళాం వెకేషన్కి, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. పిల్లలకి హాలిడేస్ వచ్చినా రాకపోయినా సమ్మర్ వెకేషన్ ఇస్ ఆల్వేస్ సమ్మర్ వెకేషన్. అండ్ మా వాడు లో రూఫ్లో ఉన్న సూట్ కేసు తీసుకొని నీట్గా క్లీన్ చేశాడు వెట్ వైప్ పెట్టుకొని. నేను మా క్లోత్స్ అన్నీ సర్ది పెట్టే లోపల మా వాడు చేసిన అల్లరి ఇంత అంత కాదు. అండ్ ఈ కీబోర్డ్ వచ్చేసి మా ల్యాప్టాప్ది అనమాట. కీస్ వర్క్ అవ్వట్లేదని చెప్పి బోర్డ్ చేంజ్ చేయించాము. అండ్ ఇది మాకే ఇచ్చేసారు. మేము కీబోర్డ్ ఎత్తుకున్నప్పుడంతా ల్యాప్టాప్ ఎత్తుకున్నప్పుడంతా వీడు ప్రెస్ చేయాలి అని ల్యాప్టాప్ దగ్గరికి వచ్చేస్తాడు. సో ఇది బయట ఉండడం వల్ల ఏమైందంటే గుర్తొచ్చినప్పుడంతా అమ్మ నా ల్యాప్టాప్ ఎక్కడా, అమ్మ నా ల్యాప్టాప్ ఎక్కడా అని ఈ కీబోర్డ్ ఎత్తుకొని ప్రెస్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఏదో ఎత్తుకుంటూ ఉంటాడు. అండ్ ఒక్కొక్కసారి ఆ కీబోర్డ్‌నే టీవీ చేసేస్తాడు. ఆ కీబోర్డ్‌ని గేమింగ్ ఇది అంటే వాడికి ఎలా కావాలో అలా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట. అండ్ ఇక్కడ నేను మా లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. సో అసలు జనరల్లీ ఈ వెకేషన్ వెళ్ళొద్దు అనుకున్నాం గానీ, మా డ్యాడీ ఇక్కడ వచ్చారు మా దగ్గరికి. సో మా డ్యాడీతో పాటు వెళ్దాంలే అని స్టార్ట్ అయ్యాము. అది సడన్ ప్లాన్ అనమాట. అనుకుని వెళ్ళే ప్లాన్ ఏం కాదు. సడన్ ప్లాన్. అండ్ ఇవన్నీ ప్యాక్ చేస్తున్నప్పుడు నేను మా వాడికి 10 డేస్ ట్రిప్‌కి నేను ఎన్ని బట్టలు తీసుకున్నానంటే, అంటే తెలిసిందే అందరికీ కనిపించలేదు. కనిపించలేదే. బాబు బిస్కెట్ తిన్నాడంట. తిని చూడు. బిస్కెట్ తిన్నాడంట వాడు. చూసారు కదా ఎలా చేస్తున్నాడో. సో దాని కింద దాక్కొని నేను లేనమ్మా, నేను దాక్కున్నానమ్మా అని చెప్తున్నాడు. అండ్ తర్వాత ఈ మధ్యలో 2, 3 అనేది బాగా నేర్చుకున్నాడు అనమాట. 1 చెప్పు అంటే 2, 3 చెప్తాడు కానీ 1 అని మాత్రం అనడు. సో 2, 3 అంటే వాడి అర్థం ఏంటి అంటే నేను చేసిన పనే మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇంకోసారి చేస్తాను అనడానికి 2, 3 అంటాడనమాట. చాలా క్రేజీ ఫన్నీ అనిపిస్తది. కొన్నిసార్లు కోపం వచ్చేస్తది కానీ నవ్వు కూడా వస్తుంటది. సో 10 డేస్ ట్రిప్‌కి మాత్రం బట్టలు భలే తీసుకున్నాను నేను వాడికి. అండ్ మా హస్బెండ్ గాని, మా డ్యాడీ గాని ఏమన్నాడంటే, "ఇంత పెద్ద సూట్‌కేస్ ఎందుకు? మీరెళ్ళే 10 డేస్ ట్రిప్‌కి ఇన్ని బట్టలు అవసరమా? అక్కడ ఉంటాయి కదా ఆల్రెడీ. ఎందుకు?" అని అన్నారు గానీ, ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ లగేజ్ తీసుకెళ్ళడం ఒక సరదా అనమాట. నాలాగా ఎంతమంది ఆలోచిస్తారో నాకు తెలీదు గానీ, అండ్ మెయిన్‌లీ నాకు ఈ బ్యాగ్ అంటే ఈ ట్రావెల్ బ్యాగ్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మేము ట్రావెల్ చేసేటప్పుడు దీనికి వీల్స్ ఉంటాయి గదా! సో మా వాడిని ఎత్తుకోవడం కంటే దాని మీద తీసుకొని వెళ్ళడం నాకిష్టం అనమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఈ 2 బ్యాగ్స్ మా చెల్లిని యాక్చువల్లీ నాకేదైనా ఒకటి కావాలి అని చెప్పి తీసుకొని రమ్మని చెప్పాను. కానీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇచ్చి పంపించేస్తున్నాను. అండ్ బుక్స్ తీసుకున్నాను. హైదరాబాద్ స్టోరీస్ బుక్స్ ఏమైనా చదువుతాడు అని. పెద్దగా ఏమో చూద్దాం, చదువుతాడో చదవడో అని నేను చెప్పిస్తున్నానో లేదో తెలీదు గానీ, చెప్పిద్దామన్న థాట్‌తోనే ఆ బుక్స్ అయితే ప్యాక్ చేశాను. అండ్ ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయినాము. సో ఆటోలో యాక్చువల్లీ మేము బస్ బుక్ చేసుకున్నామనమాట. సో ఆటోలో స్టార్ట్ అయ్యాము. వెనకాలే మా హస్బెండ్ వస్తున్నాడనమాట. ఇంక మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి తను అలానే ఆఫీస్‌కి వెళ్దామని వెనక వస్తున్నాడు. సో తను అలా వెళ్ళిపోయాడు. మేము ఇలా బస్ స్టాండ్‌కొచ్చాము. సో మేము యాక్చువల్లీ బస్ ఎక్కాల్సింది లీలామహల్ సర్కిల్ దగ్గర. ఇంకా పెద్ద స్టోరీ అయింది. ఆన్ స్పాట్ డెసిషన్స్ తీసుకుంటే ఇలానే జరుగుతదేమో అని కొన్ని సార్లు అనిపిస్తది. మేమెప్పుడు నార్మల్‌గా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ఎళ్ళేవాళ్ళం. ఈసారి బస్ బుక్ చేసుకున్నాము. సో బస్‌లో స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఆ వెళ్ళే దారిలో మా వాడికి ట్రావెలింగ్‌లో నిద్రొచ్చింది. సో నేను గూడా డేలో పడుకోబెట్టలేదనమాట. ఎందుకంటే నైట్ టైమ్‌లో
ఏడిపించకుండా, జనరల్లీ ఏడిపించడు, కానీ నేనే పడుకోబెట్టలేదు. సో, అలా మేము వెళ్ళేవరకి వాడికి ఇంకా నిద్ర ఆగట్లేదు. ఆల్మోస్ట్ నేను కూడా అంతే. ఒక టూ వీలర్‌లో తప్ప ఆటో, కార్ ఆర్ బస్ ఎలాన్నా ఎళ్తుంటే నాకు ట్రావెలింగ్‌లో మస్తు నిద్రొస్తది. సో, వాడిని చూస్తుంటే నన్ను చూసుకున్నట్టు అనిపించిందనమాట. అండ్ బస్సొచ్చేసి లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయిపోయింది. అది ఆల్రెడీ ఏసీ పని చేయట్లేదని సర్వీస్‌కిచ్చారంట. కానీ వాళ్ళు డెలివరీ అయిపోతుంది కదా అని చెప్పలేదు. ఇంక 10 మినిట్స్‌లో స్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు కాల్ చేసి, లేదు క్యాన్సిల్ అయింది అది ఇది అని రీజన్స్ చెప్పారు. అబ్బా! అని మళ్ళీ బస్ స్టాండ్‌కి వెళ్ళాము. సో, ఇంకా తిరుపతిలో ట్రాఫిక్ ఇలా ఉందనమాట. ఇంకా ఫ్లైఓవర్ కింద లీలమల్స్ అక్కడి నుంచి బస్ స్టాండ్‌కెళ్ళే వరకే ఇంత ట్రాఫిక్ ఉంది. మేము మొత్తానికి బస్ స్టాండ్‌కెళ్ళాం. అక్కడికెళ్ళి మళ్ళీ ప్రీ బుకింగ్ లేకుండా ఆన్ స్పాట్‌లో బసెస్ దొరకడం అది ఇంకా పెద్ద గగనము. అది ఎలానో అలా ట్రై చేస్తే ఇంకా లాస్ట్‌కి ఒక బస్ దొరికింది. ఆ ట్రావెల్స్, ఈ ట్రావెల్స్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్‌కి జింగ్ బస్ అని ఆహ్, దాంట్లో దొరికింది. అవైలబిలిటీ ఉంది. అది మొత్తం ఖాళీనే ఉండింది. పెద్దగా లేరు దాంట్లో. అండ్ అదొచ్చేసి స్లీపర్ అనమాట. మేము బస్ తీసుకుందే స్లీపరు అండ్ ఏసీ ఉంటది. సో, కంఫర్టబుల్. అసలే సమ్మర్ గదా! సో, కంఫర్టబుల్‌గా ఉంటదని తీసుకున్నాము. సో, మా వాడు ఎక్కిన తర్వాత కొంచెం బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ మా హస్బెండ్ "ఇంక నువ్వెళ్ళిపో, నువ్వేమి ఉండనవసరం లేదు. మేము పోతామని" చెప్పి పంపించేసినాడు. బాయ్ చెప్పేసినాడు. ఎళ్ళిపోయినాడు. బాగా మస్తు ఎంజాయ్ చేసినాడు. ఇంట్లో బెడ్ మీద పడి దొర్లినట్టు దుండ్ల మీద పడడము, ఇలా అంతా చేసినాడు. అక్కడ వాటర్ బాటిల్స్‌ని ఇవన్నీ చూడడం. అండ్ దాంట్లో ఒక హ్యామర్ ఉందనమాట. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అప్పుడు డోర్ పగలగొట్టుకోవడానికి పెడతారు కదా! ఆ హ్యామర్ ఉండింది. ఆ హ్యామర్ తీసుకోవాలని ఇలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ నైట్ మాత్రం తొందరగా పడుకున్నాడు. ఎందుకంటే, ఆ రోజు మొత్తం డేలో నేను పడుకోబెట్టలేదనమాట ఇంట్లో. పడుకోబెట్టకపోయేసరికి ఇంకా నైట్ చాలా నిద్రొచ్చేసింది. సో, ఎర్లీగా పడుకున్నాడు. అండ్ మార్నింగ్ గూడా ఎర్లీగా లేసినాడు. మార్నింగ్ ఎర్లీగా అంటే ఆహ్, మేము దిగాల్సిన స్టాప్ తొందరగా వచ్చేస్తదేమో అని జెప్పి మా డ్యాడీ కొంచెం తొందర లేపుకుంటే 5 కల్లా లేపేసాడనమాట. 5కి లేపేవరకి కొంచెం స్లీపీగానే ఉన్నాం గానీ, ఇంకా కర్టెన్ తీసి బయట విండో మొత్తం ఆ అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేస్తున్నామనమాట ఎర్లీ మార్నింగ్. సన్‌రైజ్ గూడా కాలేదు గానీ, అసలు మార్నింగ్స్ ఎంత బాగున్నాయో చల్లగా వెదరు. అంటే మేము తీసుకుంది ఏసీ విండోస్ ఓపెన్ చేసుకోవడానికి లేదు గానీ, ఆ అట్మాస్ఫియర్ చూస్తేనే దాన్ని ఫీల్ అవ్వచ్చనమాట. అండ్ హవిష్‌కైతే ట్రక్కు, ట్రాక్టరు ఇలాంటివంటే మస్తు పిచ్చి. వాడి దగ్గరున్న బొమ్మలతోని గానీ, టీవీలో చూసేటప్పుడు గానీ సో, అలా రోడ్ మీద ఎళ్తున్నప్పుడు వాడికి సంతోషం ఆగట్లేదు. ఎండనా? అరే రే కట్టనేసి కట్టనేసి ఉండనే కనపడి కనపడి చూద్దాం చూద్దాం అట్లా మొత్తానికి ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత యాక్చువల్లీ మేము వస్తున్నామని మా మమ్మీకి, మా చెల్లికి చెప్పలేదు. కానీ టికెట్ బుక్ చేసినప్పుడు మా చెల్లి ఆన్‌లైన్‌లో చూసేసింది. సో, వస్తున్నామని ఎక్స్‌పెక్ట్ చేసింది. నేను సైలెంట్‌గా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు మస్తు ఎక్సైట్ ఫీల్ అయిపోయినారనమాట. అండ్ వచ్చినాడు, బ్రష్ చేసుకున్నాడు, బ్రేక్‌ఫాస్ట్ చేసినాడు. ఆ ఫస్ట్ డే ఇంకా పెద్దగా పడుకున్నామనమాట. బాగా పడుకున్నాము.
ఏం తిరగలేదు. బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాడు. బ్రేక్ఫాస్ట్ చేసిన వీడియో నేను మా బాబు ఛానల్లో పెట్టిన. ఫుల్ క్రేజీ ఉన్నిందనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ కమెంట్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తాను.